నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు సంతానం యొక్క విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు మంచి మాట తీరుతో అంతటా గౌరవ ప్రతిష్టలను పొందగలుగుతారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థిరమైన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయడానికి అన్ని విధాలుగా యోగదాయకమైన కాలంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే సంపూర్ణమైన విజయాలు అనేవి కనిపిస్తున్నవి. సంఘంలో ఎనలేని గౌరవ మర్యాదలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే యత్నాలు చేస్తున్నారో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలలో నిరుద్యోగులకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలాగే మీ మాటకు తిరుగులేని పరిస్థితి అనేది ఉంటుంది. శత్రువులను సైతం మెప్పిస్తారు. ఇక దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక రుణాలు తీరి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే భార్య భర్తల మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న వివాదాలు తీరిపోతాయి. అలాగే ప్రేయసి ప్రియులు కూడా ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెట్టుబడులతో మరింత వ్యాపారాలను విస్తరించగలుగుతారు. ఆశించిన లాభాలను కూడా దక్కించుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులను పొందగలుగుతారు. అలాగే విధి నిర్వహణలో ఉన్న ఒత్తిడిలను కూడా తొలగించుకోగలుగుతారు. ఇక మేషరాశిలోని పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రివార్డులు దక్కుతాయి. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు మంచి ఉత్సాహకరంగా ఉంటుంది. మహిళలకి విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.